బ్రేకింగ్ న్యూస్. కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. అయితే ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత నిజామాబాద్ లోకల్ బాడీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సో ఈ సందర్భంగా కూడా ఆమె రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన అనంతరం కూడా రాజీనామా చేయడానికి అయితే సిద్ధమయ్యారు. దీంతో తమ రాజీనామాకు అయితే ఆమోదం లభించిందనే చెప్పాలి. ఏదైతే అటు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాగృతి అధ్యక్షురాలుగా కూడా ముందుకు కొనసాగుతున్నారు. సో ఇప్పటికే అటు ఎమ్మెల్సీ పదవికి కూడా తనైతే బయటకు వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. అసలు కవిత ఎలాంటి అడుగుజాడల్లో బయటకు వెళుతుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా అందరిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఈ నేపథ్యంలో కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడడంతో కూడా రాజీనామా చేసింది. దీనికైతే ఆమోదం లభించిందని చెప్పాలి. మండలి చైర్మన్ అయితే కవిత రాజీనామాకైతే ఆమోదం తెలిపారు. సో మనం చూడొచ్చు, ఎందుకంటే ఏదైతే సంక్రాంతి వస్తుంది, సో పండగ అనంతరం కూడా తను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఒక పార్టీని అయితే నెలకొల్పుతానంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొంటూ అటు ప్రజలతో మమేకమై తమ పార్టీని బలహీన పడేలా చేసేందుకు కూడా ముందుకు వెళ్లేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు కవిత. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. అటు కవిత అయితే ప్రజల్లో మమేకమని ఎందుకు కూడా ముందుకు వెళ్తున్నారు. సో రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైన మార్కు వేసేందుకు కూడా ఒక అడుగు ముందుకు వేస్తారని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో తను చేసిన రాజీనామా కూడా ఆమోదం లభించింది. సో ఇక్కడి నుంచి కవిత పాలిటిక్స్ ఎలా ఉండనున్నాయనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ అఖిల, ఎందుకంటే మొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల సంబంధించినటువంటి అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ మొదట కవిత అయితే ఎలక్ట్ అయ్యారు. అయితే ఎలక్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కానీ సస్పెండ్ చేసిన తర్వాత తృణప్రాయంగా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అయితే ఖచ్చితంగా వెంటనే ఆ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే కొద్ది కాలంగా సస్పెన్స్ కూడా కొనసాగిందని చెప్పాలి. పదవికి రాజీనామా చేసినా కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిడ పదవికి సంబంధించి పునరాలోచించుకోవాలి ఈ రాజీనామా గురించి అంటూ కూడా కవితకైతే పలుమార్లు నచ్చజెప్పినప్పటికీ కూడా ఎట్టకేలకు చైర్మన్ కూడా ఇటు కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామా ఏదైతే ఉందో ఆ రాజీనామాని ఆమోదించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు దానికి సంబంధించి అఫీషియల్ గెజిట్ కూడా బయటకు అయితే వచ్చింది. అయితే ఇంతకు ముందు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఏదైతే సంక్రమించిందో ఎమ్మెల్సీ పదవి, ఆ పదవి అడ్డు పెట్టుకొని తాను ఇలా మాట్లాడుతుంది అంటూ కూడా అటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కూడా మాట్లాడుకొచ్చింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది, ఆవిడ సభ్యత్వంని రద్దు చేసుకున్నది పార్టీకి సంబంధించి. ఇప్పుడు ప్రధానంగా ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో అది కూడా రాజీనామా ఆమోదించబడింది. కాబట్టి ఇక నుంచి కవితకు సంబంధించినటువంటి ప్రతి రాజకీయ ఎత్తుగడ అనేది కొంత స్పెషల్ గా ఉండనుందని చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో కవితకు సంబంధించినటువంటి అంశం అయితే ఇక నుంచి మున్ముందు రాజకీయాల్లో మరింత స్పెషల్ గా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈ రోజు కూడా ఆవిడ మొత్తం స్టేట్ క్యాడర్ ఎక్కడైతే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు, సుమారుగా 200 మంది సభ్యులతోటి ముఖ్య నాయకులతోటి ఆవిడ ఈ రోజు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దివాళీకి అంటే దివాళీ అనంతరం కొంత చురుకుగా అంటే పార్టీకి అంటే ఈ జాగృతి కార్యకలాపాల్లో పాల్గొంటూ కూడా వచ్చారు. తర్వాత ఏదైతే సంక్రాంతి నుంచి ఇంకా చురుకుగా కూడా ఆవిడ ఈ యొక్క ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్తారు. కానీ ఉగాది పండుగకు ఖచ్చితంగా తెలుగు సంవత్సరానికి సంబంధించి తెలుగు సంవత్సరాది నాడు ఖచ్చితంగా పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ప్రత్యేకంగా తెలుగు వారికి సంబంధించి ఉగాది అనేది ఒక సెంటిమెంట్. సో ఆ రోజున ఖచ్చితంగా పార్టీని అనౌన్స్ చేసే విధంగా కూడా కార్యాచరణ ఇప్పటికే కవిత మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అందుకోసం మరొకసారి కూడా పూర్తి స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఏది ఉంటే బాగుంటుంది అంటే మొదటి నుంచి కూడా బతుకమ్మకు సంబంధించినటువంటి ఏదైతే చిహ్నం ఉందో ఆ చిహ్నంతోటే గుర్తుతోటే కవిత కూడా బయటకు వచ్చారు. జాగృతి సంస్థను నెలకొల్పిన తర్వాత కూడా బతుకమ్మని ముందు అంటే తన ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ప్రజల్లోకి కవిత వెళ్ళారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా బతుకమ్మ గుర్తే ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా అటు జాగృతి కార్యకర్తల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదైతే ఎన్నికల కమిషన్ పార్టీ నెలకొల్పిన తర్వాత ఎన్నికల కమిషన్ వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పలు పేర్లను కూడా ఇప్పటికే ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసినారు అని చెప్పేసి కూడా
ఇదివరకే మనకు వార్తలు చక్కర్లు పెట్టినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఎట్టకేలకు రాబోయేటువంటి 2029కి సంబంధించినటువంటి ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణలో ఇటు కవిత టాపిక్ అయితే హాట్ టాపిక్ మారిందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ఏదైతే అటు ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికి ఇదివరకే అటు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. సో ఇప్పుడు మొత్తంగా అయితే రాజీనామాకి ఆమోదం లభించింది. సో ఇక మీదట కవిత అడుగులు ఎటు వేయనున్నారనుకోవచ్చు. సో ఇది అటు బీఆర్ఎస్ కి ఏమన్నా దీనిపై ఏమైనా ఒక రియాక్షన్ ఉంటుందనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికీ ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. అంటే ఎవరి నుంచి కూడా రియాక్షన్ లేదు. ఇవాళ కేటీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇవాళ కొంత వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీలో ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబానికి సంబంధించి ఇంట్లోనే మాట్లాడుకోవాలి, బజార్న పడకూడదని చెప్పి అంటే కవితను ఉద్దేశించి మాట్లాడినట్లుగానే ఆ వ్యాఖ్యలు వచ్చినట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. కవిత రాజీనామా అనేది ఖచ్చితంగా సంచలనమైన విషయమే. ఎందుకంటే 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా కవిత ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు కల్వకుంట్ల కవిత. సోమవారం కౌన్సిల్లో ప్రసంగించి తన రాజీనామాని ఆమోదించాలని చెప్పి మండలిలో డైరెక్ట్ గానే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని అడిగారు. అంటే నిన్న అడిగిన తర్వాత ఇవాళ రాజీనామాని నోటిఫికేషన్ జారీ చేస్తూ లెజిస్లేటివ్ సెక్రటరీ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే మొత్తానికైతే కవిత అడుగులు కొత్త పార్టీ వైపుగా వెళ్తున్నట్టు అర్థమవుతుంది. ఆమె నిన్న శాసన మండలిలో తన పార్టీ పైన తనను కుటుంబం నుంచి వెళ్ళగొట్టిన తీరు పైన తీవ్రమైన విమర్శలు చేశారు. అందులో తను చేసిన పనులు బీఆర్ఎస్ పార్టీకి తను మొదటి నుంచి వెన్నుదండుగా ఉన్న వ్యవహారాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టారు. అవన్నీ వ్యాఖ్యలు దాదాపుగా గంట సేపు పైగానే మాట్లాడారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీని అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీని ఊడ్చి పరిచినట్టుగానే మాట్లాడారు. అవన్నీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఒక రకంగా ఇరుకున పెట్టినట్లే. ఎందుకంటే కుటుంబంలో జరుగుతున్న ఇష్యూలలో ఖచ్చితంగా కుటుంబ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన ప్రభుత్వం పోయిన తర్వాత 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ఎంత లుకలుకలు బయటకు వచ్చాయి, కవిత మాట్లాడిన మాటలకు నిదర్శనంగా ఉన్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కవిత నిన్న శాసన మండలిలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఇప్పటికీ కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. అంటే కేవలం గొంగిడి సునీత మాట్లాడారు. కానీ అవి కూడా మామూలుగా కవితకు ఏం తక్కువ చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి గొంగిడి సునీత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా హరీష్ రావు, కేటీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే పరిస్థితి వేరే విధంగా ఉండదు. కానీ గత కొన్ని నెలలుగా జరుగుతున్న రైట్ నగేష్, థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలుంటే 40 మంది మనం ఎమ్మెల్సీలో ఉంటాం అధ్యక్ష. పెద్దల సభలో కూర్చోవడం అనేటటువంటిది చాలా పెద్ద గౌరవం. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను.